విశాఖ సిపికి కంప్లైంట్ చేశారు లక్ష్మీకాంత్ రెడ్డి మీద. అంటే మీ మీద ఆల్రెడీ కంప్లైంట్ 11వ తారీఖున సిపికి ఆన్లైన్లో వచ్చినట్టు. అసలు మీరు సిపిని కలిసినప్పుడు ఆ కంప్లైంట్ మీ మీద ఉందా? లేదు. యాక్చువల్లీ 1 మంత్ బ్యాక్ నేను పెట్టాను అతని మీద ఎఫ్ఐఆర్ పెట్టాను. మ్యామ్ కూడా అనపర్తిలో పెట్టారు. థ్రెటనింగ్ ఇస్తున్నారు, ట్రెస్ పాసింగ్ చేశారు. దాన్ని పట్టుకెళ్ళిపోవడానికి వచ్చారు యాక్చువల్లీ వాళ్ళు. సో మ్యామ్ హైకోర్టు నుంచి ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నారు, ప్రొటెక్షన్ ఆర్డర్స్ అవన్నీ ఉన్నాయి. డిఐజీ నుంచి పిటిషన్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అవి తీసేస్తావా లేదా మర్యాదగా, లేదంటే నీకు మీడియాలో డిఫేమ్ చేస్తాను, ఇలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ పబ్లిష్ చేస్తంటే నచ్చింది చేసుకో, నేను కేసు వెనక్కి తీసుకోను అని చెప్పాను. దట్స్ వై దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్. మీ మీద ఏదో బెదిరింపులు వస్తున్నట్లున్నాయి వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ తన నుంచి. అంటే ఏ విధంగా బెదిరింపులు చేస్తున్నారు మిమ్మల్ని? అతను చెప్తున్నారు 3 years బ్యాక్ నేను కోల్కతాలో అతను పెళ్లి చేసుకున్నాను, తర్వాత కాశీలో చేసుకున్నా అంటున్నారు. నేను 2 కూడా ఫ్యామిలీస్తో వెళ్ళాను. నేను నా ఫ్యామిలీతో వెళ్ళాను కోల్కతా. 3 yearsలో నుంచి అయితే హీఈస్ నాట్ విత్ మీ. ఈ ఇయర్ మార్చ్లో మూవీ అని కాన్సెప్ట్తో వచ్చారు. అండ్ కాశీలో కూడా మా డాడీ చనిపోయారు, అస్థికలు కలపడానికి. ఐ వెంట్ విత్ మై ఫ్యామిలీ. సో అక్కడికి అతను వచ్చారు స్క్రిప్ట్ పట్టుకొని. లిటరలీ ఈజ్ అబ్సెస్డ్ విత్ మీ. అదైతే మీకు తెలుస్తుంది, బోల్డ్ ఉన్నాయి అని వినిపిస్తాం. సో షీఈస్ థ్రెటనింగ్ యాక్చువల్లీ. నేను పెళ్లి చేసుకుంటే వాళ్ళ వైఫ్ ఎందుకు అడుగుతుంది నన్ను? అది అతను అబ్సెషన్. నన్ను 2వ పిల్లంగా ఉంచుకొని వాళ్ళ ఊర్లో ఉంచుకోవాలంట. మ్యామ్కి చెప్తున్నాడు బలరామ్తో డివోర్స్ చేయించేస్తూ, బలరామ్ వేసేస్తాం మేము, దాన్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకోవాలని. మీ వైపు నుంచి మిమ్మల్నే కాకుండా మీ హస్బెండ్ని కూడా వీళ్ళు థ్రెటన్ చేస్తున్నారా? చేయలే, సైలెంట్గా ప్లానింగ్. అతని 10 టిప్పర్స్ ఏవో ఉన్నాయి, ఆల్రెడీ 10 మర్డర్లు ఏమో చేశారంట అతను. సో బలరామ్నైనా చంపేస్తాం లేదా డివోర్స్ ఇచ్చి మా దగ్గరికి వచ్చే అంటున్నారు. వాళ్ళ వైఫ్ కూడా ఓకే, షీఈ్ ఓకే విత్ ఇట్. అంటే తను చెప్పింది వింటుందా వాళ్ళ వైఫ్ కూడా మిమ్మల్ని? అంటే మిమ్మల్ని సెకండ్ వైఫ్గా మీరు వెళ్ళడం ఆమె కూడా ఇష్టమనేదా? అదే చెప్తున్నారు మ్యామ్కి. మేము కేసు పెట్టాక షీఈస్ థ్రెటనింగ్ అస్, మర్యాదగా సౌమ్య నుంచి పెళ్లి చేస్తావో లేదని, లేదంటే కేసులైనా వెనక్కి తీసుకోండి. దట్స్ వాట్స్ దే వాంట్. అసలు ఎందుకు మీ మీద ప్రతిసారి ఒక వివాదం వస్తుంది? గతంలో విశాఖలోనే గోల్డ్కి సంబంధించి